హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ సమాచారం అయితే రావడం అయితే జరిగింది. పూర్తి వివరాలు అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో నిన్న నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి బాధ్యతలు స్వీకరించిన వెంటనే మొదటి సంతకం అయితే చేయడం జరిగింది. ఇదొక్కటే కాకుండా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పింఛన్ 4,000 పెంపు, నైపుణ్య గణన, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణకు సంబంధించిన 5 ఫైళ్లపై సంతకం అయితే చేయడం అయితే జరిగింది. సో నిరుద్యోగుల కోసం, డిఎస్సి అభ్యర్థుల కోసం 16,347 ఉద్యోగాలకు సంబంధించిన మెగా డిఎస్సి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో వీటికి సంబంధించిన భర్తీ ప్రక్రియ ఇవన్నీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఒక జీవో కూడా మనకు రిలీజ్ కావడం జరిగింది. ఆ జీవోకు సంబంధించిన పూర్తి సమాచారం చూసుకుంటే డిసెంబర్లోగా ఉపాధ్యాయ నియామకాలు 16,347 పోస్టులకు మెగా డిఎస్సి, త్వరలో ప్రకటన, పాత డిఎస్సి రద్దు. అధికారంలో రాగానే మెగా డిఎస్సి మొదటి సంతకం పెడతానని ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు గారు నెరవేర్చారు. సచివాలయంలో గురువారం ఆ దర్శనంపై తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల్లో 6,371 ఎస్జిటి పోస్టులు, అలాగే పీఈటీ పోస్టులు 132, స్కూల్ అసిస్టెంట్ 7,725, టీజీటీ పోస్టులు వచ్చి 1,781, పీజీటీ పోస్టులు వచ్చి 286, ప్రిన్సిపల్ 52 పోస్టులకు సంబంధించి ఇక్కడ మనకు ప్రకటన అయితే వెలువడనుంది. ఇక్కడ ఏదైతే గత ప్రభుత్వం రిలీజ్ చేసిన 6,100 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ను రద్దు చేశారు. కొత్తగా 16,347 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రకటన అయితే విడుదల చేయనుంది. గత డిఎస్సి ప్రకటన అనుసరించి దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ దరఖాస్తు చేయక్కర్లేదు. సో లాస్ట్ టైం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు కొత్తగా మళ్ళీ అప్లై అయితే చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. కొత్తగా ఏ జిల్లాకైనా దరఖాస్తు చేసుకోవాలంటే అవకాశం కల్పిస్తారు. సో ఏదైనా డిస్టిక్ ఏదైనా ఆప్షన్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. 2019 ఎన్నికల ముందు మెగా డిఎస్సి నిర్వహిస్తామని హామీ ఇచ్చిన జగన్ సో 10 ఏళ్లలో దాదాపుగా మనకు ఆ ఊసెత్తలేదు. ఫైనల్గా మనకు 6,100 పోస్టులకు సంబంధించి రిలీజ్ చేశారు. సో అందులో దాదాపుగా 4,72,487 పోస్టులకు సంబంధించి ఇక్కడ దరఖాస్తు చేసుకున్న ఎన్నికల కోడ్ కారణంగా ఎగ్జామ్ అయితే జరగలేదు. సో ఆ పోస్టులకు ఇంకో 10,000కు పైగా పోస్టులను యాడ్ చేసి దాదాపుగా 16,000 మనకు 347 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనున్నారు. నైట్ డిఎస్సికి సంబంధించి జీవో కూడా రిలీజ్ చేశారు. సో ఈ జీవోలో ముఖ్యంగా ఈ ఏడాది డిసెంబర్ 31 నాటికి పోస్టులు భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఏదైతే మనకు ఇక్కడ ఉత్తర్వులు అయితే పేర్కొన్నారు. దీనికి సంబంధించిన చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ని ఆదేశించారు. డిఎస్సి ప్రకటన నుంచి పోస్టుల భర్తీ వరకు మొత్తం ప్రక్రియను 6 నెలల్లోపే పూర్తి చేయనున్నారు. పోస్టుల భర్తీకి ప్రభుత్వమే నిర్దిష్ట సమయాన్ని అయితే నిర్ణయిస్తుంది అని చెప్పి రావడం అయితే జరిగింది. సో టోటల్ ప్రాసెస్ని, ఎగ్జామ్స్ కాదండి, టోటల్ ప్రాసెస్ని 6 మంత్స్లో కంప్లీట్ చేయండి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. సో మనకు డిసెంబర్ 31లోగా ఈ టోటల్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయి వాళ్ళకు అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ కూడా ఇచ్చేసి ఇక్కడ వాళ్ళు జాబ్లో అయితే జాయిన్ అయిపోవాలి. సో అటువంటి ఆర్డర్స్ని ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. దానికి అనుగుణంగా మనకు నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇంతకుముందు కూడా మనకు డిఎస్సీలు రిలీజ్ చేశారు. సో అప్పుడు ఒకసారి 10,313 పోస్టులకు, ఇంకోసారి వచ్చి 7,902 పోస్టులకు అయితే రిలీజ్ చేశారు ఈ 2014 నుండి 19 వరకు. సో ఇప్పుడు కొత్తగా మొదటి సంతకమే 16,347 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మొదటి సంతకం అయితే చేయడం జరిగింది. సో డిఎస్సికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది. అలాగే మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఏపీపీఎస్సికి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో చాలామంది నిరుద్యోగులు అడుగుతున్నారు ఏపీపీఎస్సి నోటిఫికేషన్స్ కూడా రావాలి కదా అని చెప్పి. సో అప్పుడు ఒకటే మాట చెప్పడం జరిగింది. సో ఏపీపీఎస్సి ప్రక్షాళన మొత్తం పూర్తయిన తర్వాతే మనకు నోటిఫికేషన్స్ వస్తాయి అని చెప్పి. సో ఈనాడు న్యూస్ పేపర్లో దానికి సంబంధించిన ఆర్టికల్ వేయడం జరిగింది. ఈరోజు ఏపీపీఎస్సిని ప్రక్షాళన చేస్తారా, వైకాపా పాలనలో భ్రష్టు పట్టిన కమిషన్, పరీక్షల నిర్వహణలో పారదర్శకత ఏది, చైర్మన్ గౌతమ్ సవాంగ్ ఏకపక్ష నిర్ణయాలు, జగన్కు కావాల్సిన వారితో నిండిన రాజ్యాంగ వ్యవస్థ అని చెప్పి సంస్థ అని చెప్పి రావడం అయితే జరిగింది. సో ఈ మొత్తం ప్రాసెస్ ఏదైతే మనకు గత 5 ఏళ్లలో ఏపీపీఎస్సి ద్వారా 2,250 పోస్టులకు సంబంధించి భర్తీ నిమిత్తం 35 నోటిఫికేషన్లు అయితే వెలువడ్డాయి. ఇందులో సగం పోస్టులు అంతకుముందు తెదేపా ప్రభుత్వం హయాంలో మంజూరైనవి. సో ఇక్కడ ఏదైతే ఈ ప్రక్షాళన మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే మనకి నోటిఫికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది.
గ్రూప్ 2కి సంబంధించి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయాల్సి అయితే ఉంది. చాలామంది నిరుద్యోగులు దాన్ని 2 నెలల సమయం అడుగుతున్నారు. అదేం చేస్తారు ఏంటి అనేది అయితే చూడాల్సి అయితే ఉంది. సో ఇప్పుడే కొత్త ప్రభుత్వం ఇక్కడ బాధ్యతలు స్వీకరించింది కాబట్టి సో దీనికి మొత్తం కొంచెం టైం అయితే పట్టే అవకాశం అయితే ఉంది. సో ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో రావడం అయితే జరుగుతుంది. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. సో కొన్ని కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయి గ్రూప్ 1కి సంబంధించి కూడా. సో వాటికి సంబంధించి కూడా అప్డేట్స్ అయితే రావాల్సి అయితే ఉంది. సో ఇవన్నీ కూడా జరిగిన తర్వాత ఏపీపీఎస్సీ ప్రక్షాళన అయిన తర్వాత వరుస నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇప్పటిదాకా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇది. పోలీస్ కేసులు కూడా ఉన్నాయి. పోలీస్ జాబ్కి సంబంధించి, కానిస్టేబుల్కి సంబంధించి ఈవెంట్స్ అయితే జరగాల్సి ఉంది. అవి కూడా నిలిచిపోయాయి. సో వాటినన్నింటినీ కూడా త్వరగా కంప్లీట్ చేస్తే చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటిదాకా ఉన్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.